హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీకు బిట్‌కాయిన్‌లో మైనింగ్ అంటే ఏంటో ఈ కాన్సెప్ట్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, మనం లాస్ట్ వీడియోస్ నుంచి బిట్‌కాయిన్ అంటే ఏంటి? బిట్‌కాయిన్ ట్రాన్సాక్షన్స్ ఎలా చేస్తారు? లైఫ్ సైకిల్ ఎలా ఉంటది? అలానే వాలిడేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతది? వీటన్నిటి గురించి తెలుసుకున్నాం కదా! సో, అక్కడ మనం ప్రతి కాన్సెప్ట్‌లోనూ మైనింగ్ అనేది మనం వింటూనే ఉంటాం. అసలు ఈ మైనింగ్ అంటే ఏంటి? మైనింగ్ ప్రాసెస్ అంటే ఏంటో ఇప్పుడు నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, ఈ మైనింగ్ అంటే ఏంటి అంటే మనం బిట్‌కాయిన్‌ని ట్రాన్సాక్షన్స్ చేస్తాం గదా! ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎక్కడ స్టోర్ అవుతాయి? బ్లాక్ చైన్ నెట్‌వర్క్‌లో స్టోర్ అవుతాయి. అవునా? సో, ఈ బ్లాక్ చైన్ నెట్‌వర్క్‌లో ఏముంటవి? నంబర్ ఆఫ్ బ్లాక్స్ అనేవి చైన్ లాగా కనెక్ట్ అయ్యి ఉంటే దాన్నే మనం బ్లాక్ చైన్ నెట్‌వర్క్ అని చెప్పుకున్నాం. ఈ బ్లాక్ చైన్ నెట్‌వర్క్ అనేది డీసెంట్రలైజ్డ్ నెట్‌వర్క్ అని కూడా మనం లాస్ట్ క్లాసెస్‌లో చెప్పుకున్నాం గదా! ఇప్పుడు న్యూగా ట్రాన్సాక్షన్స్ జరిగితే ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఒక న్యూ బ్లాక్‌లో స్టోర్ అవ్వాలన్నమాట. ఒక న్యూ బ్లాక్ అనేది అసలు ఎలా క్రియేట్ అవుతది అంటే మైనర్స్ అనేవాళ్ళు మైనింగ్ చేస్తారు. సో, అలా మైనింగ్ చేయటం ద్వారా వాళ్ళకి ఒక న్యూ బ్లాక్ అనేది క్రియేట్ అవుతది. సో, అసలు మైనింగ్ అంటే ఏంటి అంటే చూడండి. మైనింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ న్యూ బ్లాక్ ఇన్ ద బ్లాక్ చైన్. బ్లాక్ చైన్ నెట్‌వర్క్‌లో ఒక న్యూ బ్లాక్ అనేది క్రియేట్ అవ్వాలి అంటే మైనింగ్ ద్వారానే క్రియేట్ అవుతదనమాట. సో, మైనింగ్ యూజ్ computational power to solve complex mathematical problem. Who are successfully solve these problems, they create new block in the blockchain. So, ఎవరైతే కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తారో వాళ్ళకి ఒక న్యూ బ్లాక్ అనేది ఎవరైతే సాల్వ్ చేశారో వాళ్ళకు గాను ఒక న్యూ బ్లాక్ అనేది క్రియేట్ అవుతదనమాట. ఈ న్యూ బ్లాక్‌లో మనం వెరిఫై ట్రాన్సాక్షన్స్‌ని యాడ్ చేస్తాం అనమాట. సో, ఈ వెరిఫై ట్రాన్సాక్షన్స్ అనేవి ఆ న్యూ బ్లాక్‌లో యాడ్ చేయడం ద్వారా ఆ వెరిఫై ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పర్మనెంట్‌గా స్టోర్ అవుతాయి. పర్మనెంట్ పార్ట్ ఆఫ్ ద లెడ్జర్. సో, లెడ్జర్ అంటే ఏంటి అంటే సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. అన్ని ట్రాన్సాక్షన్స్ ఆల్ సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పర్మనెంట్‌గా స్టోర్ అవుతాయి అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ every 10 minutes a new block filled with verified transaction is added to the blockchain. ప్రతి 10 మినిట్స్‌కి న్యూ బ్లాక్‌లో వెరిఫైడ్ ట్రాన్సాక్షన్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే మైనర్స్ ఆర్ రివార్డెడ్ ఫర్ దిస్ ఎఫెక్ట్. దే గెట్ బిట్‌కాయిన్స్ అండ్ ట్రాన్సాక్షన్ ఫీస్. సో, ఇవన్నీ ఈ ప్రాసెస్ మొత్తం చేసేది ఎవరు? మైనర్స్. సో, మైనర్స్ ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయటం వల్ల వాళ్ళకు ఒక న్యూ బ్లాక్ అనేది క్రియేట్ అయింది. ఈ న్యూ బ్లాక్‌లో వాళ్ళకి వాలిడ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఆ న్యూ బ్లాక్‌లో స్టోర్ చేశారు. అలా స్టోర్ చేయటం ద్వారా వాళ్ళకి రివార్డ్‌గా బిట్‌కాయిన్స్ అలానే ట్రాన్సాక్షన్ ఫీ అనేది వాళ్ళకి రివార్డ్‌గా దొరుకుతదనమాట. ఓకే. మైనర్స్ ఆర్ రివార్డెడ్ ఫర్ దేర్ ఎఫెక్ట్స్ టు గెట్ బిట్‌కాయిన్స్ అండ్ ట్రాన్సాక్షన్ ఫీస్. బిట్‌కాయిన్స్ అలానే ట్రాన్సాక్షన్ ఫీస్ వాళ్ళకి రివార్డ్‌గా దొరుకుతది. ఓకే. అండ్ నెక్స్ట్ టోటల్ బిట్‌కాయిన్స్ ఆర్ 21 మిలియన్ కాయిన్స్ ఓన్లీ. సో, మొత్తం మనకి ఎన్ని బిట్‌కాయిన్స్ ఉన్నాయి అంటే ఓన్లీ 21 మిలియన్ బిట్‌కాయిన్స్ మాత్రమే ఉన్నాయంట. At first, Satoshi Nakamoto solved the problem and create a new block. Then he get the reward 50 bitcoins per block. So, first of all, Satoshi Nakamoto అనే ఆయన ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయటం వల్ల ఒక న్యూ బ్లాక్ అనేది క్రియేట్ అయిందనమాట. ఆ న్యూ బ్లాక్ క్రియేట్ అవ్వటం వల్ల అతనికి 50 బిట్‌కాయిన్స్ అనేవి రివార్డ్‌గా దొరికాయి. ఓకే. సో, అతనికి రివార్డ్‌గా 50 బిట్‌కాయిన్స్ అనేవి దొరికాయన్నమాట. అరౌండ్ 144 బ్లాక్స్ ఆర్ క్రియేటెడ్ డైలీ ఆన్ ది బ్లాక్ చైన్. సో, ఈ బ్లాక్ చైన్ నెట్వర్క్‌లో 144 బ్లాక్స్ అనేవి క్రియేట్ అవుతాయంట డైలీ. ఓకే. ఈచ్ బ్లాక్ కరెంట్లీ రివార్డ్ మైనర్స్ విత్ న్యూలీ క్రియేటెడ్ బిట్‌కాయిన్స్. సో, ఇలా 144 బ్లాక్స్ అనేవి డైలీ క్రియేట్ అవ్వటం ద్వారా ప్రతి బ్లాక్‌గా గాను రివార్డ్‌గా వాళ్ళకి బిట్‌కాయిన్స్ అనేవి వాళ్ళకి రివార్డ్‌గా వస్తాయన్నమాట. ఓకే. అప్రాక్సిమేట్లీ 1728 బిట్‌కాయిన్స్ జనరేటెడ్ పర్ డే.
we contain only 21 bitcoins only. సో ఇలా 144 బ్లాక్స్ అనేవి క్రియేట్ అవ్వటం ద్వారా వాళ్ళకి రివార్డ్గా చాలా బిట్ కాయిన్స్ అనేవి, అంటే ప్రతి బ్లాక్కి 50 బిట్ కాయిన్స్ అంటే 144 బ్లాక్స్కి 1728 బిట్ కాయిన్స్ అనేవి జనరేట్ అయ్యేవన్నమాట ఒక్క డేలోనే. సో మనకి ఉన్నది ఏంటి అంటే టోటల్గా 21 మిలియన్ బిట్ కాయిన్స్ మాత్రమే ఉండటం ద్వారా మనకి బిట్ కాయిన్స్ అనేవి తక్కువ అయిపోతూ ఉంటాయి. ప్రతిరోజు రివార్డ్గా మనం చాలా బిట్ కాయిన్స్ని మనం పొందుతున్నాము. మనకు ఉన్నది కేవలం 21 మిలియన్ బిట్ కాయిన్స్ మాత్రమే ఉన్నాయి. సో అందుకునే ఏం చేశారు అంటే ఎవ్రీ 4 years ద రివార్డెడ్ ఆఫ్ ద మైనర్స్ గెట్ రెడ్యూస్డ్ బై 50%. సో ఇక్కడ అందుకుని ఏం చేశారు అంటే ప్రతి 4 yearsకి గాను రివార్డ్గా వచ్చే బిట్ కాయిన్స్ని 50% రెడ్యూస్ చేశారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్గా సతోషి నకామోటో అనే ఆయనకి ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయటం వల్ల ఒక న్యూ బ్లాక్ అనేది క్రియేట్ అయింది. ఆ న్యూ బ్లాక్ క్రియేట్ అవ్వడం ద్వారా తనకి 50 బిట్ కాయిన్స్ అనేది రివార్డ్గా దొరికాయి. సో ఇలా 4 years 50 బిట్ కాయిన్స్ అనేవి దొరికాయి అన్నమాట. ఎవరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఒక న్యూ బ్లాక్ని క్రియేట్ చేశారో వాళ్ళందరికీ కూడా 4 years పాటు 50 బిట్ కాయిన్స్ రివార్డ్గా దొరికాయి అన్నమాట. ఆఫ్టర్ 4 years ఇట్ బికమ్ 25 బిట్ కాయిన్స్ పర్ బ్లాక్. సో 4 years తర్వాత 50 బిట్ కాయిన్స్ రివార్డ్ కాస్త 25 బిట్ కాయిన్స్ రివార్డ్గా చేంజ్ అయిందనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ దెన్ 12.5. సో ఆఫ్టర్ 4 years వాళ్ళకి 12.5 బిట్ కాయిన్స్ రివార్డ్గా దొరికాయి అనమాట. అండ్ సో ఆన్. ఇప్పుడు ప్రెసెంట్ అలా 4 yearsకి రివార్డ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకు ఇలా డిక్రీజ్ అవ్వటానికి కారణం ఏంటి అంటే మనకు కేవలం 21 మిలియన్ బిట్ కాయిన్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇలా రెడ్యూస్ చేయటం ద్వారా ఈ బిట్ కాయిన్ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో చూడండి, the Bitcoin limit is set at around 21 million coins are generated by miners. సో బిట్కాయిన్ లిమిట్ అనేది ఒకటి ఉంది. అదేంటంటే 21 మిలియన్ బిట్ కాయిన్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 21 మిలియన్ బిట్ కాయిన్స్ అన్నీ కూడా మైనింగ్ ద్వారానే జనరేట్ అవుతాయి అన్నమాట. Every time a block is successfully mined and added to the blockchain, new bitcoins are created and give as a reward to the miners. ఇలా న్యూ బిట్కాయిన్స్ అనేవి ఎలా క్రియేట్ అవుతాయి అంటే ఒక ప్రాబ్లమ్ని, మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం ద్వారా ఒక న్యూ బ్లాక్ అనేది క్రియేట్ అయింది. ఈ న్యూ బ్లాక్ క్రియేట్ అవ్వడం ద్వారా వాళ్ళకి రివార్డ్గా కొన్ని బిట్ కాయిన్స్ అనేవి ఇస్తారు. ఆ బిట్ కాయిన్స్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. అలా క్రియేట్ అవుతాయి. ఓకే, హవెవర్ దిస్ రివార్డ్ డిక్రీజెస్ ఎవ్రీ 4 years. సో ఇలా ప్రతి 4 yearsకి కూడా ఈ రివార్డ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. దిస్ ప్రాసెస్ కంటిన్యూ అంటిల్ ఇట్స్ రీచెస్ 0. సో ఇటువంటి ప్రాసెస్ ఎంతవరకు జరుగుతుంది అంటే 0 అయ్యేంత వరకు, అంటే 21 మిలియన్ బిట్ కాయిన్స్ అయిపోయేంత వరకు ఇటువంటి ప్రాసెస్సే జరుగుతుంది అనమాట. ఎస్టిమేట్ టు హ్యాపెన్ బై ఇయర్ 2140. సో 2140 yearsకి మనకి ఈ బిట్ కాయిన్ 0 అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నారు. ఓకే, వెన్ దిస్ హ్యాపెన్స్ నో మోర్ బిట్ కాయిన్స్ విల్ బి క్రియేటెడ్ త్రూ మైనింగ్. సో ఇలా 0 అయ్యేటప్పటికి ఇంకా మైనింగ్ ద్వారా ఇక ఎటువంటి బిట్ కాయిన్ కూడా క్రియేట్ అవ్వదు అనమాట. ఎటువంటి బిట్ కాయిన్ కూడా రివార్డ్గా దొరకదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మైనింగ్. సో